గత కొంతకాలంగా బీఆర్ఎస్ లో కేటీఆర్ కవిత మధ్య వర్గపోరు నడుస్తోందని కాంగ్రెస్ బీజేపీ ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్ కు లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లేఖపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కవిత సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లేదనే భావనలో కవిత ఉన్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సామాజిక తెలంగాణ ఆవిష్కారం కాలేదని మేడే రోజున కవిత హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వరుస సమావేశాలు నిర్వహించారు కవిత. తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పనిలో పడినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. వైశాలి, మొత్తంగా కూడా ఈ రోజు ఒక తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనము అనేది అనొచ్చు. అట్లాంటి వార్త ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్సీ కేసీఆర్ గారి కూతురు కల్వకుట్ల కవిత లేఖ రాసినట్టుగా పార్టీ అధిష్టానం లేకపోతే కేసీఆర్ కు లేఖ రాసినట్టుగా ఒక పెద్ద వార్త. అదే విధంగా ఆ లేఖకు సంబంధించిన పత్రాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. సో దానిపైన ఈ రోజు మొత్తంగా కూడా ఆ మీడియాలో ఒక రకంగా పెద్ద చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఆ తెలంగాణ జాగృతిని పెట్టి అదే విధంగా బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి అదే విధంగా ఎంపీ తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి క్రియాశీలక పాత్ర వహించినటువంటి ఆ కల్వకుంట్ల కవిత ఉన్నట్టుండి అధిష్టానం లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పైన అసంతృప్తిగా ఉందంటూ ఒక ప్రచారం జరుగుతూ దానికి సంబంధించినటువంటి ఒక లేఖ ఇప్పుడు సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో అదే విధంగా వాట్సాప్ లో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. సో ఇది అధికారికంగా ఆ లేఖ ఆమెనే రాశారా లేదా అనేది మాత్రం ధృవీకరించలేదు. ఆ ధృవీకరణ ఇంకా మాత్రం కాకపోయినప్పటికీ అది రాజకీయాల్లో మాత్రం పెద్ద సంచలనం రేపుతుందని చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్ కావచ్చు అదే విధంగా ఇతర పక్షాలు బీఆర్ఎస్ లో కూడా ఈ యొక్క లేఖ పైన తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. అయితే కొద్ది రోజులుగా ఈ లేఖ ఆమెని రాసి ఉండవచ్చు అనే దానికి కొన్ని సందేహాలు కావచ్చు, కొన్ని అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. దానికి కారణంగా ముఖ్యంగా ఇటీవల కాలంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. అదే సందర్భంలో కవిత ఎత్తుకున్న ఎజెండా కూడా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనట్టుగా సొంత ఎజెండాగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అంశం కావచ్చు, అదే పాటిగా మేడే రోజు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అదే సందర్భంలో పూలే విగ్రహాలన రకరకాల ఎజెండా, నిరుద్యోగులకు సంబంధించిన అంశం కావచ్చు, రకరకాల ఎజెండా అన్ని కూడా ఇటీవల కాలంలో ఆమె లేవనెత్తుతున్న అంశాలన్నీ కూడా కొంత చర్చనీయాంశంగా మారుతున్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరికి విరుద్ధంగా ఉన్నాయా అని ఒక చర్చ సొంత పార్టీలో జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో బీసీ సంఘాలతో అందరినీ కలుపుకొని ఆ బీసీ సంఘాల ప్రతినిధులతో చర్చ జరిపింది. సో అది ఒక పార్టీ పరంగా కాకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించింది. అదే కాకుండా నెక్స్ట్ మేడే రోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించింది. అదే సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారాన్ని రేపాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇప్పటికీ సామాజిక తెలంగాణ ఏర్పడలేదు. కేవలం ఎందుకంటే సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. సో ఇంకా సామాజిక తెలంగాణ ఏర్పడలేదని చెప్పి ఒకటి మాట్లాడితే, అదే సందర్భంలో తెలంగాణలో ఒక తలసరి ఆదాయ విషయంలో కూడా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. ఏదైతే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక రకంగా ఉంటే అదే పక్కన 10 కిలోమీటర్లు ఉన్నట్టు వికారాబాద్ జిల్లాకు వచ్చడానికి వేరే రాకుండా తలసరి ఆదాయం. సో రైతులకు రైతు బంధు ఇస్తున్నాము కానీ భూమి ఉన్న రైతులకు రైతు బంధు ఇస్తున్నాం సరే, మరి భూమి లేని రైతులకు పరిస్థితి ఏంటి, ఎప్పుడైనా ఆలోచించామా ఈ వైపుగా అనే ఒక చర్చలు ఏమనేస్తారు. సో ఇవన్నీ కూడా పార్టీ వైఖరికి బీఆర్ఎస్ పార్టీ వైఖరికి విరుద్ధంగా ఉన్న అంశాలుగా అనిపించాయి. సో కొంత అసంతృప్తి ఈ భావాలతోని మొత్తంగా అట్లాంటి ఏదైతే తెలంగాణ జాగృతి కవిత అందుకున్న ఎజెండాతోనే అంటే పార్టీ పైన ఏమైనా అసంతృప్తి ఉన్నారా అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగానే ఈ లేఖ రాసుంటారనే ఒక చర్చ లేకపోలేదు. సో ఇది ఒక రకంగా ఉంటే మరొక ముఖ్య అంశం ఏంటంటే ఇటీవల
బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ఏర్పడి 20 సంవత్సరాలు అయిపోయింది. వరంగల్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో రజతోత్సవ సభ నిర్వహించారు, భారీ ఘనంగా నిర్వహించారు. అది చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయింది. సో పెద్ద ఎత్తున వాళ్ళు అనుకున్నట్టుగానే అంచనాలకు జనాలు వచ్చారు, సక్సెస్ అయింది. సో ఆ సభా వేదికలో జరిగిన కొన్ని పరిణామాలు కావచ్చు, ఇక్కడ సభా వేదిక పైన కేసీఆర్ ఇద్దరి కేవలం వాళ్ళ ఇద్దరి ఫోటోలే ఉండి మిగతావన్నీ కూడా ఎవరు లేకపోవడము, అల్టిమేట్ గా కేటీఆర్ నెక్స్ట్ పార్టీని లీడ్ చేస్తారనే ఒక మెసేజ్ కూడా ఆ వేదిక ద్వారా మొత్తంగా కూడా ఇటీవల కాలంలో రజతోత్సవ సభ ద్వారా ఒక మెసేజ్ పాస్ చేశారు. సో అది కూడా కొంత కవిత ఏదైనా ఆ విషయంలో కూడా అసంతృప్తిగా ఉందా, పార్టీని లీడ్ చేసే అవకాశం నాకు ఇస్తే బాగుండు, నేను కూడా పార్టీని లీడ్ చేసే దాన్ని కదా అనే ఒక ఉద్దేశం ఏమైనా ఉందా అనే ఒక ఆలోచన ఉంది. సో ఇవన్నీ కలుపుకుంటే మాత్రం ఈ రోజు ఈ లేఖ చాలా చర్చనీయాంశంగా అమ్మాయిస్తుంది. ఒకవేళ నిజంగానే కనుక కవిత ఆ లేఖ రాస్తుంటే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చాప్టర్ ఏదైనా స్టార్ట్ అవుతుందా అని చెప్పి అంచనా కూడా వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమె ఈ ఇటీవల కాలంలోనే అమెరికా వెళ్ళింది. సో అమెరికా వెళ్లే క్రమంలో కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం ఏం జరిగిందంటే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కొన్ని విభాగాలకు సంబంధించిన కీలక విభాగాలకు సంబంధించినటువంటి కార్యవర్గాన్ని ప్రకటించారు. అందులో విద్యార్థి విభాగం కావచ్చు, యువ విభాగం కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, మొత్తంగా కూడా ఇట్లాంటి విభాగాలు నలుగురిని ప్రకటించి వాళ్ళ పేర్లను ప్రకటించింది. సో వెళ్తూ అమెరికా వెళ్ళి ఈ నలుగురిని ఆ విభాగం కూడా ప్రకటించడం అనుకుంటే చర్చనీయాంశం అవుతోంది. సో ఇటీవల ఆమె పెట్టుకున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బ్యానర్లు ఉన్నాయి. దాంట్లో తెలంగాణ అమరవీర స్థూపము, అదే సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటం. సో ఇవి తప్ప కేసీఆర్ గారిని పార్టీ టీఆర్ఎస్ ఎక్కడా లేదు. మళ్ళీ కలుపుకున్న నేపథ్యంలో కవిత ఏదైనా వేరే ఎజెండా కొత్త ఆలోచన చేస్తున్నారా అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో. సో ఏదేమైనా కొంత ఇటీవల కాలంలో ఆ కవిత మూవ్మెంట్ అంటే రాజకీయ ఆమె ఎత్తుకునే ఎజెండా కావచ్చు, ఆమె అడుగులు వేస్తూ ఉంటే మాత్రం కొత్త ఏదైనా పార్టీ పెట్టాలని ఆలోచన, లేకపోతే ఇంకేదైనా ఇంటర్నల్ గా ఏమైనా ఉందా, ఆ పార్టీలకు సంబంధించి ఏదైనా తాను అనుకుంటున్నట్టు జరగకపోవడం లేదా, లేకపోతే పార్టీ మొత్తంగానే ఎంచుకున్న అంశాలు సరిగ్గా లేవనే ఒక అసంతృప్తిలో ఉన్నారా మాత్రం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద సెన్సేషన్ గా మారుతా ఉంది. ఒక మాజీ సీఎం కూతురు, అందులోనూ కేసీఆర్ అత్యంత ఇష్టమైన వ్యక్తి అని చెప్తా ఉంటారు ఆ కల్వకుంట్ల కవిత గారు. సొంత కూతురు ఇలా పార్టీకి అదేవిధంగా అధినాయకత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుందా అనే ఒక సందేహం లేకపోలేదు. సో ఈ మొత్తం విషయంలో మాత్రం క్యాడర్ తో పాటుగా అందరూ కూడా కొంత గందరగోళ పరిస్థితి ఉంది. సో దీనిపైన ఈ లేఖ పైన కావచ్చు, భవిష్యత్తు కవిత ఆ రాజకీయ భవిష్యత్తు పైన తనే స్వయంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనా ఒకవైపు కాంగ్రెస్ మాత్రం దీనిపై సీరియస్ గా సాధన చేస్తూ ఉంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా కవిత వేరే కుంపటి పెట్టుకోవడానికి సిద్ధపడతా ఉంది. బీఆర్ఎస్ అధినాయకత్వం తీరు ఆమెకు నచ్చట్లేదు అని చెప్పేసి ఇప్పటికే ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కవిత లేఖ బయటకు రావడం బయట కూడా చాలా రకరకాల గాసిప్స్ కావచ్చు, ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అందులో నిజం ఎంతుందో తెలియదు కానీ అనేక ప్రచారాలు ఉన్నాయి. సో అల్టిమేట్ గా మాత్రం ఈ రోజు లేఖ కావచ్చు, తర్వాత నెక్స్ట్ ఆ కవిత ఎత్తుకునే ఎజెండాల అంశాల విషయం కావచ్చు అనే స్వయంగా ప్రకటిస్తే వరకు మాత్రం ఈ ప్రచారాలకు మాత్రం ఫుల్ స్టాప్ పడే అవకాశం కనబడతలేదు వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.